హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పవా అక్క. అందరైతే గుడిసె అయితే అమ్మో ఏమైందన్న, అందరైతే ఇగో గుడిసె ఇప్పే ఫుల్ వీడియో అయితే తీయమని చెప్తున్నారు కదా. ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం. అసలు తీసే టైమే లేదు కానీ మీకోసం అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం. అన్నది ఏమన్నాడని తీస్తున్నాం. ఇటు చూసిరా, ఇటు కమ్మలు అయితే మొత్తం తీసి బయటేసిర్రు పైనుండి. అసలు ఇది కట్టి 6 సంవత్సరాలకు పైగా అయిపోతుంది. నానున్నప్పుడు కట్టిన గుడిసె అన్నట్టు. ఇగో ఇక్కడైతే మొత్తం ఇట్లా ఇవి డబ్బులు ఇచ్చి కొన్ని మాత్రం వంగింది. అప్పుడు మంచిగా ఉండే గుడిసె ఇది అన్నట్టు. గుడిసె మొత్తం అయితే ఇక అన్న అయితే అట్లా కత్తితోని అవి మొలలు పెట్టి కట్టిరు అన్నట్టు అప్పుడు ఇల్లు గుడిసె కట్టేటప్పుడు. అక్క అయితే ఇక్కడ అదా పొరక అంటారు, ఎదటి పొరక అంటారు. ఈ ఎదటి పొరకను కూడా డబ్బులు పెట్టే కొనుక్కొచ్చినాం అన్నీ. ఇది ఇట్లనే ఉంచుకుంటే మాత్రం ఒక 10 సంవత్సరాలకి ఇంకా పైననే వచ్చే గుడిసె. కానీ ఇట్లా పీకే వర్ష అయితే వచ్చింది. ఒకసారి మీరు చూసినట్టయితే ఇది చూడండి, ఇదంతా ఎంత పెద్ద పొరకనో. ఇగో అక్కడ కమ్మలు చూసిరా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇగో ఇదన్నట్టు మా ఇల్లు. ఇగో ఇక్కడ సైడ్ కూడా ఓ కమ్మలు అయితే వేసిరు ఇక్కడ సైడ్. ఇక మా అక్క అయితే పాటలు కూడా పాడుతుంది. ఇప్పుడు పీక బట్టి 3-4 గంటలు అవుతుంది. అయితే మధ్యలో మా షార్ట్ వీడియోలు పెడితే కామెంట్ చేసిరు కదా. ఏదో వీడియో అయితే అంత క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు మొత్తం గందరగోళంగా ఉంది కాబట్టి ఏదో మీరు అడిగారు కాబట్టి వీడియో తీసిపెట్టడం అయితే జరుగుతుంది. ఏమనుకోవద్దు, డిస్టర్బెన్స్ వస్తే మాత్రం. మా అక్క చూడు, ఉదయం కూడా చాలా కష్టపడుతుంది పాపం. నువ్వేం చెప్తలేవేందన్నా, నువ్వేం చెప్తలేవేంది? వీడియో ఇట్లా వస్తుంది, మంచిగా వస్తలేదు వీడియో. ఎంత పెద్ద గుడిసెనో చూడరు. ఇది గుడిసె అనరు, దీని ఇల్లే అని అంటారు. అంటే మస్తు పెద్ద ఉందన్నమాట. ఇది ఒక 20 మంది ఉండొచ్చు, అంత పెద్దదనమాట. మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మస్తు పెద్దగా చేస్తున్నాం. అప్పుడు ఆ మందిలో అయితే ఇగో ఇక్కడ కట్టెలు కమ్మలు కూడా తీసుకుంది, నేను కూడా తీసుకున్నా. ఇగో మా తమ్ముడు, ఇగో మా ఇల్లు. మేము ఉండడానికి కూడా ఇప్పుడు ఏం లేదనమాట. ఏందిరా రైట్ సైడ్ ఫ్రెండ్స్. ఇక వెనకాల మాత్రం ఇట్లుంది. వీడియో అయితే క్లారిటీగా రాకపోతే మాత్రం క్షమించండి. ఎందుకంటే ఆల్రెడీ టైం 5 అవుతుంది దగ్గర. వెనకంతా ఇట్లా ఇవి ప్రతి ఒక్క కట్టే డబ్బులు పెట్టి కొన్నదే. చూసిరా, అసలు ఫుల్ వీడియో తీసే టైం కూడా లేదు. కాకపోతే మీరు తీయమని అడుగుతున్నారు కాబట్టి తీస్తున్నాం. ఎన్ని కమ్మలో చూసిరా అసలు. అమ్మ, ఈ గుడిసె కట్టేటప్పుడు అయితే మేము ఎంత కష్టపడ్డామో అసలు 6 సంవత్సరాల క్రితం. ఇవన్నీ కమ్మలు ఒక తోటలో కొట్టుకొచ్చి తోటల నుంచి తీసుకొచ్చేసరికి అప్పుడు ఒక 3 నెలలు పట్టింది గుడిసె కట్టడానికి. అంటే తోటల పని చూసుకుంటూ ఇటు గుడిసె కట్టడం. ఇంత పెద్ద గుడిసె అసలు ఒక 20 మంది 30 మందికి కూడా పైన ఉండొచ్చు ఈ గుడిసెలు. అయితే పోతుందంటే మాత్రం మస్తు బాగా అనిపిస్తుంది.
పెద్ద ఇల్లు తీసేసినా ఇంత బాధ ఉంటుందో ఉండదో కానీ గుడిసెతో ఉన్న అనుబంధం అంతింత కాదు మాకైతే. మీకు కూడా ఎవరికన్నా మీలో ఇలాంటి అనుభవం ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా మరి. వెనకాల మాత్రం ఇట్లుంటుంది. వెనక ఇట్లా ఏమైనా సామాన్ కూడా వేసుకోవడానికి ఇట్లా కట్టెలతో మాత్రం కట్టుకున్నాం బీరువా. ఈ బీరువా కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక్కటే మాకు ఉందంటే, అంటే మాతోని చాలా సంవత్సరాలతో ఉన్నది అంటే ఈ బీరువా ఒకటే. ఇగో ఇక్కడ అక్క వదిన అయితే తీసేస్తారు అన్నట్టు కట్టెలు ఎక్కడ వేద్దాం ఏంది అని. అయిపోలే అన్న, ఇంకా ఇవి తీయడం అయిపోతుందా? అవి మొలలతో కొట్టిరు కాబట్టి అసలు చాలా బాధ అవుతుంది కదా తీయడాలంటే. నైట్ అవుతుంది అసలు. అన్న చెయ్యికి కూడా తెగింది, పిల్లల చెయ్యికి కూడా తెగింది అసలు. దగ్గరికి వస్తున్నా. అగో అట్లా మొలలు కొట్టి అప్పుడు అట్లా కొట్టింది కాబట్టి అయ్యో ఏందని అట్టెత్తేసుకుంటున్నావు. ఇది మన ఇంట్లో అయితే సబ్జెక్ట్ కట్టుకుంటామో, మా వాళ్ళు అయితే ఇట్లా కట్టుకోరు అన్నట్టు. అప్పుడు మేమందరం ఉన్నప్పుడు నా పెళ్ళి కాకముందు కట్టిన ఇల్లు అన్నట్టు ఇది. ఇల్లుతో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, అసలు మర్చిపోలేనన్ని. తీస్తుంటేనే మస్తు బాగా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి, తీయవలసి వచ్చింది. కాబట్టి దేనికైనా టైం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ టైంని బట్టి అయితే తీయాలి కదా, అందువల్ల అయితే తీసేయడం తప్పదు. అవో ఏమో డిస్కషన్ పెట్టుకుంటారు వాళ్ళైతే. అక్కడ పని చేయమంటే ఇద్దరు ఒక కాడ కూర్చొని డిస్కషన్ పెడుతుర్రు. ఈ తడకైతే వీకేస్తారు అన్నట్టు అంతా. అది ఎదటి తరక అంటారు కదా, అదే అప్పుడు బాగానే డబ్బులు ఇచ్చి కొన్నాం. పొరకనా తడక అని కూడా అంటారా? అంటే దీంతో తడక కూడా కట్టుకుంటారుగా, తడకలు తయారు చేస్తారు దీంతో. ఇది ఫ్రెండ్స్ మా ఫుల్ వీడియో. ఇంటిది అయితే తీయమని చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి, కామెంట్లు అయితే వచ్చినాయి. కాబట్టి టైం తీసుకొని మరి మేము ఇంత రిస్క్లో కూడా ఫుల్ వీడియో తీస్తున్నాం మీకోసం. అందరైతే తప్పకుండా వీడియోస్ చూడండి. ఇంతవరకు మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పాదాభివందనాలండి. ఇలాగే ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకోవాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కుటుంబాన్ని మొత్తం మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఎలాంటి నెగిటివ్ కామెంట్లు ఎంత తక్కువనే వస్తే మీరైతే అందరూ పాజిటివ్గానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీ సపోర్ట్తోనే ఇంకా ఇంకా మేము ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా వదిన అయితే నా కాలాలకే గుంజుకొని పోతుంది, వీడియో తీస్తుందని కూడా చూస్తలేదు పాపం. ఇల్లు అయితే మొత్తం పీకేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే చాలా కమ్మలు, అసలు వీటిలో వీడియోలు ఇట్లా తక్కువ అనిపిస్తున్నాయి కానీ ఒకదాని మీద ఒకటి వేసి అయితే చాలా ఉన్నాయి కమ్మలు అయితే. అంతింత కాదు, ఇవి లెక్క పెట్టలేనని కమ్మలు. అంత పెద్దగా వేసినాం ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇల్లు కట్టుకునే స్తోమత మాకు లేదు కాబట్టి, ఎన్ని సంవత్సరాలు ఈ గుడిసెలు ఉంటామో తెలియదు కదా, అందుకని చెప్పేసి ముందే అమ్మ నాన్న ఈ ఆలోచించి చాలా పెద్దగా వేసిరు. ఇంత తొందర అది ఇవ్వవలసి వస్తుంది 6 సంవత్సరాలకి అని అయితే పాపం వాళ్ళు ఊహించుండరు. ఈ ఇంట్లో అయితే చెప్పలేని అంటే గుర్తులు ఉన్నాయి అన్నట్టు మాకైతే, అది ఇక మాటలు అయితే వివరించలేము. ప్రతి ఒక్కరికి ఉండుంటాయి ఇల్లు అన్నప్పుడు. ఎక్కడ తీసుకుపోయేస్తుర్రా, ఎక్కడ వేస్తురా, తీసుకుని అటు వేస్తురా. ఇల్లు అయితే ఇక దూరం నుంచి చూస్తే ఇక ఇట్లా అయిపోయింది అన్నట్టు. అన్న అయితే అక్కడ అవి కట్టెలు తీసేస్తుండే, అవి మొలలతో కొట్టినాయి కదా,
అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అవుతుంది తీయడానికి, కొంచెం కాదు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా 4-5 గంటలు అవుతుంది. 4-5 గంటలకు కూడా ఇగో అసలు సగం కూడా అయిపోలే. తీస్తూనే ఉన్నాం. కమ్మలు తీసరికే లేట్ అయింది. వీడియో అయితే క్లారిటీగా లేకపోతే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 5 అవుతుంది, ఫోను కొంచెం మబ్బుల పడ్డట్టు అయింది. వీడియో అయితే సరిగ్గా అనిపిస్తలేదు. ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారు, అట్లే మాకు గుర్తు కూడా ఉంటుందని వీడియో అయితే తీసుకుంటున్నాం, ఫుల్ వీడియో. ఇంకా చాలాసేపు తీయాలి. ఇగో మా వదిన అయితే గూడు చెదిరిన పచ్చి అయిపోయిందంట. అంతేగా ఫ్రెండ్స్, ఇగో మనం పిట్టే ఆ గూడు కట్టుకున్నప్పుడు ఆ గూడిని వీకేస్తే పిట్ట ఎంత దండలాడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. మా గూడు పోతుంటే కూడా మేము అట్లా దండలాడుతున్నాం. చిన్నప్పుడు అయితే నేను ఎన్ని గూళ్ళు వీకేసిందో తెలియదు అసలు. పాపం ఇప్పుడు తెలుస్తుంది వాటి బాధ అంటే ఏందో. ఆడుకుంటేందుకైతే అట్లా పిట్టగుళ్ళు తెచ్చుకొని ఆడుకునేది. ఇగో పాపం అక్క అయితే తీసుకుపోతుందాగో, పాపం అక్క వదిన ఇద్దరైతే తీసుకొని పోతారు. నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నా. 2 చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లల కాడ ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి, పెద్ద మనిషి అంటే నేనే. పెద్ద మనిషి అంటే ఎవరో కాదు. వీడియో తీస్తుంది మాత్రం నేనే. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏంటిదిరా, ఏం చూపిస్తా? అయ్యో అన్నకు మేము కట్టిన రాఖీలు కొన్ని రోజుల తర్వాత తీసి ఇట్లా వేస్తాడు అన్నట్టు. గట్టిండు వాడు, అంటే చేతికుంటే ఖరాబ్ అవుతాయని ఇవి మనం ఇష్టంగా తెచ్చుకున్న రాఖీలు. అవును, వాడికి కట్టినాం మనం. ఇక ఈ కట్టెతోటే పోతుంది చూసిన. ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు. 6 సంవత్సరాలు గడిచిపోయిన ఇల్లు ఈరోజు పోతుంది. అది కూడా నాన్న మేము అందరం కలిసి కష్టపడి కట్టుకున్నాం. ప్రతి ఒక్క కట్టెకు పైసలు పెట్టి కట్టుకున్నాం అనమాట. ఇల్లు పోయినా ఇంత బాధపడతామో లేదో కానీ అసలు అది గుడిసైనా సరే ఇల్లు లెక్కనే భావించినాం మేమైతే. ఇన్ని రోజులు ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. 1 ఇయర్ నుంచి ఇదే ఇంట్లోనే వీడియోస్ చేసినాం మేము. మళ్ళీ ఇంట్లో చేయడానికి లేదు. ఇంకా ఈరోజు లాస్ట్ అనమాట. ఇదే లాస్ట్ వీడియో కావచ్చు. అవును, ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరైతే ఫుల్ వీడియో అడుగుతున్నారని ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇది కూడా సరిగ్గా తీయరాలేదు నేను, ఎందుకంటే ఇంతవరకు ఫుల్ వీడియో తీయలేదు. అయినా ఇప్పుడు చిన్నపిల్లలు ఇబ్బంది అయింది. ఏదో మీరు అడుగుతున్నారని ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఏమన్నా ఇందులో మీకు మిస్టేక్గా మేము మాట్లాడినట్టు అనిపిస్తే, ఏమన్నా మేము తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. మీ కోరిక మేరకు అయితే తీసిన వీడియో ఇది. ఓకేనా ఫ్రెండ్స్? అందరికైతే బాయ్ చెప్పండి అందరు. ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసింది చెల్లె, ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారని. అవును, ఇది ఒక ఎత్తుకొని కూడా వీడియో తీసింది అనమాట. అవును, అందరైతే ఈ వీడియో తీయలేకపోయిందని కూడా నాకు అర్థమవుతుంది. అవును ఫ్రెండ్స్, కలిసి వస్తే మళ్ళీ మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం అందరం హ్యాపీగా తీసుకుంటాం. హ్యాపీగా ఈ గుడిసె పోతుందనే బాధనే ఎక్కువ ఉంది మాకు. మా ఛానల్ అన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేశ్వరి అగ్రికల్చర్, మహేశ్వరి అగ్రికల్చర్, శివ SM ఛానల్, భూమిక వంశీ ఛానల్, నిత్యశ్రీ మంజు ఛానల్, ఈ 5 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మమ్మల్ని చాలా అంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసిర్రు. ఫ్యామిలీని అందరినీ సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మీరైతే అసలు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకోలేదు. నమ్మకంతోనైతే ఛానల్ పెట్టినా, నమ్మకంతో సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా? మరి ఎంతో సంతోషంతో మంచి త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోవాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అందుకనే ఫుల్ వీడియో తీయడం జరిగింది. ఓకేనా? మరి బాయ్ చెప్పన్నా. బాయ్. మరి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా ఇప్పటితోనే.